మిడిల్‌లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈక్వల్‌గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసుకొని మనం ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి, ఇంకా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ, నెట్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. నేను ఓల్డ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను లాస్ట్ వీడియోస్లో, ఒకసారి చూడండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ శారీతో, నెట్ శారీతో కట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా లాస్ట్ వీడియోస్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా ఈ విధంగా లోపల ఫోల్డ్ చేసుకున్నాను. కింద కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మెడపట్టి అయితే నేను ఫుల్గా మీకు మెడపట్టి చూపిస్తాను. ఫుల్ బ్లౌజ్లో షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత మనం నెక్ పైపింగ్ చుట్టూరు కూడా మెడపట్టి వేసుకోవచ్చు. మనకు ఓపెన్ సైడ్ కూడా ఒక లైన్ అనేది వేసుకోవచ్చు. ఒకవేళ కుట్లు ఊడిపోతాయి అనుకునే డౌట్ ఉన్నట్లయితే ఒక లైన్ వేసుకోండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి. ఈ విధంగా డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి షోల్డర్ లెంత్ అనేది ఒకసారి చూసుకోండి. మనకి ఓల్డ్ బ్లౌజ్తో లూజ్ ఎంత అవుతుందో చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. అటు ఇటు కూడా అంటే అంతవరకు ఖర్చు అనేది పెట్టుకోవడం కోసం మార్కింగ్ అనేది ఒకసారి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. కొత్తగా నేర్చుకుంటున్నట్లయితే నేను ప్రతి పిన్ టు పిన్ మీకు చూపిస్తున్నాను. ఆ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. మనం బయటికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకొని స్టిచ్చింగ్కి ఇవన్నీ చేసుకునే కంటే మనం సింపుల్గా మన ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. బ్లౌజెస్ కటింగ్ కానీ, డ్రెస్ కటింగ్ కానీ. 2 షోల్డర్స్ కూడా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోండి. నేను నార్మల్ బ్లౌజెస్కి డిజైన్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, బ్లౌజ్ హ్యాండ్స్ కానీ. మీరు ఒకవేళ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకసారి హ్యాండ్ లెంత్ ఎంత ఉందో పొడవు అనేది ఒకసారి చూసుకోవాలి. మనకి ఇదైతే కరెక్ట్గా సరిపోయింది. క్లాత్ అనేది యాడ్ చేసుకొని మనం క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. కరెక్ట్గా హ్యాండ్ పొడవు అయితే సరిపోయింది. బ్లౌజ్కి క్లాత్ అనేది యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక హ్యాండ్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోత్ అనేది వచ్చే విధంగా చూసుకోండి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈక్వల్గా చూసుకుంటూ స్లోగా స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే మనకి సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకొని స్లోగా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి టిప్స్ అనేవి మీకు ఎవరో చెప్పరు. ప్రతి పిన్ టు పిన్ కూడా మీకు చూపిస్తున్నాను. ఆ విధంగానే స్టిచ్ చేస్తున్నాను. మీరు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఈక్వల్గా స్టిచ్ చేసుకుంటూ మనం కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. మిడిల్ పాయింట్ కటింగ్ అనేది, లేదా మీరు స్టార్టింగ్లోనే మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆ విధంగా స్టిచ్ చేసుకోగలిగితే మనం సైడ్ జాయింట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫోల్డింగ్స్ అవి రాకుండా చంక భాగంలో. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. డబల్ లైన్ స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలన్నా, లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మెడభాగానికి మెడపట్టి వేస్తున్నాను. ఒక సైడ్ క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని జాయింట్ చేసుకొని మనం ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా నెక్ చుట్టూరు కూడా జాయింట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి రౌండ్ అనేది ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది.
కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్కి కూడా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది తెలిసినట్లయితే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు మన టైలరింగ్ నేర్చుకొని. చాలా సింపుల్గా ఉంది, ఈజీగా నేర్చుకుంటున్నాం అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆ విధంగా నేర్చుకొని మీరు కూడా బ్లౌజెస్ అనేది స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈక్వల్గా నెక్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది చుట్టూరు ఉంటే కట్ చేసుకోండి. మరీ ఎక్కువ వెడల్పు అయితే బాగుండదు కాబట్టి ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తున్నాను. అలాగే కాట్ పెట్టుకోవాలి నెక్ చుట్టూరు కూడా. మనకి హెమ్మింగ్ వర్క్ చేయడానికి అందంగా కనిపించాలి నెక్ చుట్టూరు అనుకున్నట్లయితే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే కట్ చేసుకోండి. మనకి నీట్గా ఉంటుంది. ఎందుకంటే హెమ్మింగ్ వర్క్ చేసిన తర్వాత ఇది ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. ఆ విధంగా రాకుండా ఉండాలి అంటే మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి. కిడ్స్ లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. చుట్టూరు కూడా ఈ విధంగా దగ్గరలో కాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకుంటే పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మన చేతికుట్లు వేసుకోవడానికి నీట్గా ఉంటుంది. అలాగే రౌండ్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. స్లోగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక హ్యాండ్ అనేది కింద మీకు క్లాత్ ఎలా జాయిన్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు స్ట్రైట్ పీస్ తీసుకొని మనం ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. మనకి క్లాత్ తక్కువ ఉన్నట్లయితే ఈ విధంగా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మనకి ఎంతైతే పొడవు ఉందో పొడవు దగ్గరికి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని పైకి పెట్టుకోండి. ఈ ఎక్స్ట్రా కలర్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి హ్యాండ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం హ్యాండ్ని మిడిల్ పాయింట్ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. లూజ్ ఎంత అవుతుందో కరెక్ట్గా మిడిల్ నుంచి ఈ విధంగా హ్యాండ్ లూజ్ చూసుకొని స్టార్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఫోల్డింగ్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా ఫోల్డింగ్స్ రాకుండా చూసుకొని మెయిన్ రెండు సాగకుండా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి. హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు సైడ్ ఎడ్జెస్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను హ్యాండ్స్కి. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని రాంగ్ సైడ్కి స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ని బట్టి. ముందు ఒకసారి హ్యాండ్ పొడవు నుంచి కిందకి నడుం భాగానికి ఈక్వల్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి లూజ్కి.
తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టి వైపు నుంచే మీరు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చివరి వరకు కూడా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం కూడా లూజ్ చెక్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఒక మార్కింగ్, అలాగే చంక భాగం లూజ్ అనేది బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్తోనే లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు కింద వరకు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఒకవేళ ఎక్స్ట్రా వచ్చింది సైడ్ జాయింట్ చేసేటప్పుడు అనుకున్నట్లయితే చంక భాగం దగ్గర హ్యాండ్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. ఈక్వల్గా స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా పాదం వెడల్పులో 3-4 లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. ఎందుకంటే మనకు టైట్ అయినా సరే విప్పుకొనడానికి వీలుగా ఉంటుంది. అలాగే లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు మరీ వెడల్పు ఎక్కువ వేసినట్లయితే మనకి లూజ్ విప్పినప్పుడు మనకి బాగా లూజ్ అయిపోతుంది. కాబట్టి పాదం వెడల్పులో మాత్రం సన్నగా వేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. మనకి ఎక్కువ ఖర్చు ఉన్నా సరే ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటాయి కాబట్టి ఖర్చు అనేది కట్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీరు లూజ్ అనేది చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ లూజ్ ఎక్కువైంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర టైట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు ముందుగా నార్మల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. కింద బెల్ట్ దగ్గర నేను బెల్ట్ తీసుకుని ఆల్రెడీ ఒక సైడ్ అంచు అనేది స్టిచ్ చేస్తాను కాబట్టి ఈక్వల్గా మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నడుం భాగానికి బెల్ట్ వేసుకోవడంలో మనకి నడుం పైకెత్తకుండా స్టిఫ్గా ఉంటుంది మెయిన్ మనకి. ఎందుకంటే చాలామంది పైకెత్తేస్తుంది నడుం ఎందుకు అని అడుగుతున్నారు కదండి. మనకి బెల్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి పైకి పెట్టుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది. ఈక్వల్గా చూసుకుంటూ ఫోల్డింగ్స్ రాకుండా మెయిన్ మనం స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని డాట్స్ వేసుకోవాలి. రాంగ్ సైడ్ నుంచి మిడిల్ కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. మన డాట్ పొడవును బట్టి లేదా బ్లౌజ్ ఒకసారి చూసుకోండి. నేను కటింగ్లో చూపించాను మీకు మార్కింగ్ అనేది, కాబట్టి బ్యాక్ పార్ట్ నుంచి ఈక్వల్గా స్టిచ్ చేసేస్తున్నాను. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మీకు. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈక్వల్గా షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ముందు మిడిల్ పాయింట్ నుంచి ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా మనం కంపల్సరీ స్టిచ్ చేసుకోవచ్చు. కుట్లు ఊడిపోతున్నాయి అనుకున్నట్లయితే 2 టైమ్స్ స్టిచ్ చేసుకోండి. అలాగే షేప్ బెల్ట్ దగ్గర డాట్ని కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3rd డాట్ వేసుకున్నట్లయితే మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు పైన ఎక్స్ట్రా వేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి 3 చెప్పును కూడా తీసుకోవచ్చు. ఇన్విజిబుల్ షేప్ పట్టి కూడా ఉన్నాయి. మన ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఖర్చు కనిపించకుండా మనకు చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కరెక్ట్గా ఈక్వల్గా చూసుకోండి. ఒక సైడ్ స్టిచ్ చేసాం కాబట్టి మీకు బాగా పొడవు అయిపోతుంది అనుకున్నట్లయితే షేప్ దగ్గర కానీ లేదా మిడిల్ డాట్ దగ్గర కానీ వెడల్పు వేసుకోండి. ఇప్పుడు పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి ఉక్సులు పట్టికి. అలాగే షేప్ దాటిన తర్వాత ఒక మిడిల్ పాయింట్లో ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.